ఏంటి ఇద్దరు అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటైనట్లు కనిపిస్తున్నాయి, ఒకటే ఎజెండాతో ముందుకు పోతున్నాయి. కాంగ్రెస్ని టార్గెట్ చేసేందుకు రైతాంగ సమస్యలను పెట్టుకున్నాయి. జనరల్గా బీజేపీ ఏ ఎలక్షన్ వచ్చినా ముఖ్యంగా ఈ ఎలక్షన్లో మోడీ చరిష్మా లేదంటే రామ మందిరం నిర్మించాం, జై భారత్ మాతాకి జై, హిందూ నినాదం ఇలాంటివి తీసుకునేది. ఈసారి రైతు సత్యాగ్రహాలు, రైతు దీక్షలు. మొన్న నేను చూశాను, మిమ్మల్ని కూడా చూశాను, బండి సంజయ్తో పాటు మీరు కూడా దీక్షలో ఆ రోజు ఉన్నారు. ఏంటి సడన్గా స్టాండ్ మార్చారా, రూట్ మార్చారా, లేకుంటే ఆ క్రెడిట్ ఎక్కడ బీఆర్ఎస్కి పోతుందో అని మీరు కూడా వాళ్ళ దారిలో మొదలు పెట్టారా? సడన్ గా రూట్ మార్చడం ఏముంటది కళ్యాణ్ గారు, ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అతి పెద్ద సమస్య రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య. రైతులు ఒక దిక్కు వాళ్ళ పంటలు ఎండిపోయి నష్టపరిహారం రాక, వాళ్ళకు నీళ్లు రాక, వాళ్ళు రేపో మాపో కళ్ళాలకు వస్తున్నాయి. పంట చేతికొచ్చేటువంటి సమయంలో ఇప్పటి వరకు కూడా వాళ్ళకు పూర్తి స్థాయిలో రైతు భరోసా రాక, వాళ్ళకి వాళ్ళ రేపొద్దున అమ్ముకుంటే మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నదో ధాన్యానికి 500 రూపాయలు ఎక్కువ కట్టిస్తామని, రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తామని, కౌలు రైతులకు కూడా 15,000 ఇస్తామని చెప్పి ఇవన్నీ ఎప్పుడైతే చెప్పి ఉన్నారో మరి అవి ఏవి కూడా అమలు అయితలేవు. ప్లస్ డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తాము అధికారంలోకి రాగానే, రైతులు ఎవరన్నా ఉంటే ఈ లోపు ఉరికురికిపోయి అర్జెంట్ గా పోయి బ్యాంకులకు పోయి 2 లక్షల రూపాయల రుణం లేకపోతే కూడా కొత్తగా రుణం తెచ్చుకోమని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి 120 రోజులైనా కూడా ఈ రోజు వరకు కూడా స్టడీస్ అప్పుడు లేకుండా రైతుల గొంతుకు వస్తుంటే ఇవాళ మమ్మల్ని రెస్పాండ్ అవ్వద్దు అని అంటే అది ఎట్లా న్యాయం అవుతుందండి? ఇవాళ రెస్పాండ్ అవ్వకపోతే మేము ఇక్కడ ఒక రాజకీయ పార్టీగా ఎందుకుంటాము? మేము ప్రజా సమస్యల పైన కొట్లాడిన వాళ్ళం ఎట్లయితాం? కాబట్టి అది మా బాధ్యత. ఇవాళ నరేంద్ర మోడీ గారి పరిపాలనలో రైతులకి 6,000 రూపాయల రైతు కిసాన్ సమ్మాన్ నిధి ఇచ్చిన, కాంగ్రెస్ పార్టీ హయాంలో యూరియా కోసం చెప్పులు రైల్లో పెట్టుకుని అక్కడనే గుండెపోటు వచ్చి చచ్చిపోయే రైతుల చరిత్ర నుండి ఇవాళ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎరువుల కోసం ఒక్క రైతు కూడా వెయిట్ చేయాల్సిన పని లేకుండా తెలంగాణ లాంటి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ హయాంలో మూతపడ్డటువంటి ఎరువుల ఫ్యాక్టరీని 6,000 కోట్లు పెట్టి రీఓపెన్ చేయించిన ఘనత భారతీయ జనతా పార్టీది. మరి వాళ్ళ రైతుల కోసము ధాన్యానికి ఎంఎస్పీ రేట్లు పెంచి ఇవాళ రైతుల ధాన్యాన్ని ప్రతి గింజలు కూడా కొనుక్కుంటా, రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి ఇచ్చి, రైతులకు ఫసల్ బీమా యోజన పథకం ఇచ్చి, ఎరువులు ఇచ్చుకుంటా, సబ్సిడీ ఎకరానికి 18,000 రూపాయలు ఏడాదికి సబ్సిడీ ఇస్తున్నటువంటి పార్టీగా, ప్రభుత్వంగా, కేంద్రంలో ఉన్న ప్రభుత్వంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా డెఫినెట్ గా మేము స్పందించాలి. అందుకే మొన్న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మా పార్టీకి సంబంధించినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి గారు, కరీంనగర్ ఎంపీ గారు అయినటువంటి సంజయ్ గారు కూర్చున్నారు. ఆ 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మేమందరం కూడా రైతు దీక్షలా కూర్చున్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మొత్తం మా భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్రం అంతా కూడా ప్రతి చోట సత్యాగ్రహ దీక్షలు మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా చేస్తున్నాం. ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ గారు కరీంనగర్ కి ఇవాళ పోతున్నారు కదా, మీరు అంటున్నారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనా అని. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మొన్న అడిగినాము, ఇవాళ అడుగుతున్నాము, నిన్న కూడా అడిగినాము. కేసీఆర్ గారు అసలు ఏ మొహం పెట్టుకొని కరీంనగర్ కు పోతున్నారు అని అడుగుతున్నాం మేము. 1 సంవత్సరం క్రితము ఇదే కరీంనగర్ పార్లమెంట్ కు సంబంధించి చొప్పదండి నియోజకవర్గంలో రామడుగు మండలానికి వచ్చినటువంటి కేసీఆర్ గారు ఆ రోజు రైతుల పంటలు ఎండిపోతే, ఆ నష్టపరిహారం వడగండ్ల వారకు దెబ్బతింటే ఆ పంటలకు పోయి చిటికలేసుకుంటా చెప్పిండ్రండి, నేను ఇక్కడ హెలికాప్టర్ ఎక్కి హైదరాబాద్ లో దిగే వరకు ఈ రైతుల అకౌంట్లలో 10,000 రూపాయలు పడతాయి అని చెప్పి హెలికాప్టర్ ఎక్కి అట్నుంచి అడేవేండిగా. వాళ్ళ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఆ రైతులకు ఎక్కడ కూడా 10,000 రూపాయలు అకౌంట్ పడలే. అదే కరీంనగర్ పార్లమెంట్ ప్రజలని అంత దగా చేసి తెలంగాణ రైతులని అంత మోసం చేసిన కేసీఆర్ గారు క్షమాపణ చెప్పి గానీ కరీంనగర్ పార్లమెంట్ లో అడుగుపెట్టద్దు ఆయన. మరి వాళ్ళ ఆయన అడుగు పెట్టిండు. కాబట్టి మేము చాలా స్పష్టంగా చెప్తున్నాము, గత ప్రభుత్వ కేసీఆర్ గారి ప్రభుత్వం ఎంత మోసం చేసిందో రైతులను, ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అంతే మోసం చేస్తుంది. ఎట్లా అయితే రైతు రుణమాఫీ విషయంలో కేసీఆర్ అబద్ధాలు చెప్పినారో, ఎట్లా అయితే సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా చేస్తారని కేసీఆర్ గారు అబద్ధాలు చెప్పినారో, ఎట్లయితే ఒక వ్యవసాయ ప్రణాళిక కూడా లేకుండా విత్తనాల విషయంలో కావచ్చు, ఎరువుల విషయంలో కావచ్చు, పూర్తిగా రైతులకు అన్యాయం జరిగేటట్టుగా నకిలీ మాఫియాను తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు పెంపొందించినారో, ఇప్పుడు అట్లనే రేవంత్ రెడ్డి గారు కూడా రైతు రుణమాఫీ విషయంలో అబద్ధాలే చెప్పినారు. ఇవాళ ధాన్యానికి సంబంధించినటువంటి 500 రూపాయల సబ్సిడీ విషయంలో అబద్ధాలే చెప్పినారు. రైతు భరోసా విషయంలో అబద్ధాలే చెప్పినారు. రైతులకు సంబంధించినటువంటి ఒక్క హామీని కూడా వాళ్ళు నిలబెట్టుకోలే, భవిష్యత్తులో నిలబెట్టుకుంటామని కూడా చెప్తలేరు. ఏమన్నంటే గత ప్రభుత్వం అప్పలపాలు చేసింది, పైసలు లేవు మాకాడా అని వీళ్ళు అంటున్నారు. ఇవాళ వాళ్ళని అడిగితే వాళ్ళు మోసం చేసుకుంటేనే 10 ఏళ్ళు వచ్చినారు. కాబట్టి మా పోరాటం అనేటువంటిది ఖచ్చితంగా బీఆర్ఎస్ పైన ఉంటది, కాంగ్రెస్ పైన ఉంటది. రైతుల పక్షంగా మేము నిలబడి కొట్లాడతాం. రైట్ సార్, మీరే చెప్పాలి. అంటే ఈ 120 రోజుల్లోనే గతంతో కంపేర్ చేసినప్పుడు ఈ 120 రోజుల్లోనే అస్తవ్యస్తంగా మారిందా రైతాంగ పరిస్థితి? ఎందుకంటే అంతకుముందు రైతుల సమస్యలపై ఎప్పుడూ పెద్దగా చర్చ జరగలేదు. లేదంటే ఇది కేవలం లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దానికోసం జరుగుతున్న
రాజకీయంగా చూడాలా, దానికోసం చేస్తున్న ఆందోళనలుగా వీటిని చూడాలా? రైతు పరిస్థితి 120 రోజుల్లోనే ఆగమైందంటారా? ఇప్పుడు ఒకటే కళ్యాణ్ గారు, ఎన్నికలు ఉన్నా లేకపోయినా ప్రతి సంవత్సరము తెలంగాణ లాంటి ప్రాంతంలో 2 పంటలు ఖచ్చితంగా పండుతాయి. ఖరీఫ్ ఆగదు, రబీ ఆగదు. యాసంగి పొలాలు లోక్సభ ఎన్నికలు ఉన్నాయని చెప్పి యాసంగి పొలాలు ఏమన్నా వేసుకునుడు ఆగుతారా? లేకపోతే పంటలకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు పోరాటం చేయడం ఆపుతారా? కాబట్టి వ్యవసాయానికి సంబంధించి, రైతులకు సంబంధించినటువంటి సమస్యలని ఎన్నికలకు అంటగట్టడం అనేటువంటిది ఎవరికీ కూడా భావ్యం కాదు, మీడియాకు అంతకంటే భావ్యం కాదు. నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ఇందాక సోదరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ 100 రోజుల్లోనే 120 రోజుల్లోనే ఇచ్చిన హామీలు నెరవేరాలని కోరుకోవాలంటే ముందుగా కామన్ సెన్స్ ఉండాలి కదా ఆలోచించడానికి అని అన్నారు. మేము ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాం, మరి కామన్ సెన్స్ లేకనే రేవంత్ రెడ్డి గారు 100 రోజుల్లో అన్ని ఇస్తామని హామీ ఇచ్చినారా? ఆ హామీ ఇచ్చినప్పుడు కూడా చెప్పాలి, కామన్ సెన్స్ ఉండాలి కదా మేనిఫెస్టో ప్రిపేర్ చేసేటప్పుడు. మరి అధికారంలోకి రాగానే 2వ రోజే సంతకం పెట్టి నేను రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పినాడు రేవంత్ రెడ్డి గారికి కామన్ సెన్స్ లేదా? లేకపోతే అదే సభ మీద రైతు డిక్లరేషన్ చేసినటువంటి రాహుల్ గాంధీ గారికి కామన్ సెన్స్ లేదా? మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రాగానే, అధికారంలోకి రాగానే 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పినటువంటి రైతు భరోసా 15,000 ఇస్తామని, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని, కౌలు రైతులకు 15,000 ఇస్తాము, ఇయ్యకపోతే మమ్మల్ని నిలదీయండి, ఇదే మా రెఫరెండం అని చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు కూడా వచ్చినారు కదండి 6 గ్యారెంటీలు డిక్లేర్ చేసినప్పుడు. మరి వాళ్ళందరికీ కామన్ సెన్స్ లేదా అదే సభ మీద మాట్లాడిన వాళ్ళకి? కాబట్టి కొత్తగా కామన్ సెన్స్ అనేటువంటి పదాన్ని తీసుకురావద్దు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మీరు ఒక హామీ ఇచ్చినారు, మీరు ఒక హామీ ఇచ్చి వచ్చినారు, మరి అంటే ముందు వెనుక ఐడియా అంటే మరి ముందు వెనుక ఆలోచించకుండా హామీలు ఇచ్చి మీరు మోసం చేసినట్టే ప్రజలను ఖచ్చితంగా. మరి ఇలా మోసం చేసి అధికారంలోకి వచ్చినామని ఒప్పుకోండి. ఇవాళ మీకు చేత కాలేదు. రేవంత్ రెడ్డి గారు హామీలు ఇవ్వటమే కాదు, 100 రోజులు అయిపోయే ముందు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తెలంగాణ ప్రజలకు ఒక చాలా స్పష్టమైనటువంటి ఒక మాట చెప్పినారు. మా 100 రోజుల పరిపాలననే లోక్సభ ఎన్నికల్లో అది మా పరిపాలనకు రెఫరెండము అని అన్నారు. మరి అలా మీరు ఏ హామీ నెరవేర్చకుండా ఒకే ఒకటండి వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో ఒక గ్యారెంటీలో ఒక హామీ, అది కూడా పూర్తి గ్యారెంటీ కాదు. ఇవాళ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అనేటువంటిది ఒక్కటి తప్ప మిగిలిన ఏ ఒక్కటి కూడా చేయలేదు. గ్యాస్ సిలిండర్స్ కి సంబంధించినటువంటి డబ్బు కూడా వీళ్ళు ఎవ్వరికి అకౌంట్లలో కూడా వేయలేదు, వాళ్ళే కొనుక్కుంటున్నారు, భవిష్యత్తులో ఇస్తాము అని చెప్పినారు. మహిళలకు 2,500 రూపాయలు ఇయ్యలేదు. కాబట్టి ఇలా చెప్పుకుంటా పోతే వీళ్ళు ఇచ్చినటువంటివి ఏ హామీ కూడా చేయలేదు, భవిష్యత్తులో కూడా వీళ్ళకి చేత కాదు. మళ్ళీ మాట్లాడితే చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారంటే గత ప్రభుత్వం మీద నూకేస్తున్నారు. ఇప్పుడు గత ప్రభుత్వం మీద నూకేసినట్లయితే మరి మీకేం చేతనైనట్టు? ఇవాళ మేము స్పష్టంగా ఒక విషయం చెప్తున్నాము, రైతులకు సంబంధించినంత వరకు భారతీయ జనతా పార్టీగా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాము, మేము ఖచ్చితంగా నిలదీస్తాము. మీరు ఇచ్చినటువంటి హామీలు రైతుల పట్ల నెరవేర్చాల్సిందే. చాలా స్పష్టంగా చెప్తున్నాం, 500 రూపాయల బోనస్ కట్టిస్తాము అని చెప్పినారు. మీరు 10 రోజుల్లో అయితే కల్లాలకు, మార్కెట్ యార్డ్లకు ధాన్యం వస్తుంది. 6 వరితో పాటు 6 పంటలు అంటే మొత్తం 7 పంటలకు ప్రతి క్వింటాలకు 500 రూపాయలు కట్టిస్తామన్నారు కదా. డెఫినెట్ గా అవి కట్టించాల్సిందే, నష్టపరిహారం చెల్లించాల్సిందే, రైతు భరోసా ఇవ్వాల్సిందే, ఇవాళ 2 లక్షల రైతు రుణమాఫీ చేయాల్సిందే. అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీని మేము వదిలిపెట్టేది లేదు. గత 10 సంవత్సరాలుగా వ్యవసాయ ప్రణాళిక లేకుండా రైతులను మోసం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఇవాళ కనీసం పంట నష్ట పరిహారం కూడా ఇవ్వకుండా కేంద్రం ఇచ్చే ఫసల్ బీమా యోజన పథకాన్ని కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయకుండా చేసి మళ్ళీ వాళ్ళ తిరుగుతున్నారు చూసారా కేసీఆర్ గారు. ఇవాళ వారు చేసినటువంటి మోసం కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీగా మేము డెఫినెట్ గా బాధ్యతాయుతంగా రైతుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి మేము 10 టీవీ సాక్షిగా మేము జనానికి చెప్తున్నాం.